హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ ఇండియన్ వ్లాగ్స్ ఇన్ జర్మనీ. చాలా రోజులైంది వీడియోస్ పెట్టి, ఐ నో, బట్ ఎందుకు వీడియోస్ పెట్టలేదు అనేది కూడా ఈ వీడియోలో చెప్తా. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇది మేము ఇండియాకి వచ్చే ఒక 2-3 డేస్ ముందనమాట. నా సైకిల్ టైర్ పంచర్ అయింది, సో అది చేంజ్ చేస్తున్నాడు గౌతమ్ ఇక్కడ. మీకు ముందు కూడా చాలా వీడియోస్లో చెప్పిన, ఏవైనా సరే మ్యాక్సిమం మన వర్క్స్ మనమే చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఉంటే. అంటే అక్కడికి వెళ్ళి కూడా చేయించుకోవచ్చు, బట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో మ్యాక్సిమం ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి ట్రై చేస్తారనమాట జర్మనీలో, మేమే కాకుండా అందరూ మ్యాక్సిమం. అండ్ అదే ఇండియాలో అంటే మంచిగా ఏదైనా ఇట్లాంటి ప్రాబ్లమ్ వస్తే వెంటనే షాప్కి వెళ్ళిపోయి హ్యాపీగా అక్కడ ఒక 10 minutes కూర్చొని టైం పాస్ చేస్తే మంచిగా తీసి ఇచ్చేస్తారు. బట్ ఇక్కడ అట్లా కాదు, మనమే అన్ని సెల్ఫ్గా నేర్చుకోవాలి, ఆ పనులు చేసుకోవాలి. సో ఇక్కడ అదే జరుగుతుంది. అండ్ గౌతమ్ ఏం ఫస్ట్ టైం కాదు ఇట్లా పంచర్ అయితే మార్చడము, తన సైకిల్కి చాలాసార్లు మార్చుకున్నాడు. సో తనకైతే ఇప్పుడు యూట్యూబ్ వీడియో కూడా అవసరం లేదనమాట, హీ నోస్ ఎవ్రీథింగ్. సో డైరెక్ట్గా జస్ట్ డెకథలాన్ నుంచి ఆ కొత్త ట్యూబ్ తెచ్చి మార్చేస్తున్నాడు. ఆ క్లిప్పింగ్స్ యాడ్ చేసిన జస్ట్ ఇక్కడ. €2 ఫ్రమ్ డెక్కా. సో మార్నింగ్ ఆ సైకిల్ పని అయిపోగానే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. ఇది గ్రీస్ చాలా ఆల్మోస్ట్ అన్ని జర్మన్ స్టోర్స్లో దొరుకుతుంది. అండ్ ఇది చాలా చీప్ కూడా. ఇది ఆల్మోస్ట్ మన బొంబాయి రవ్వలా ఉంటుంది అనమాట. బొంబాయి రవ్వ కంటే ఇంకొంచెం ఎక్కువ ఫైన్గా ఉంటుంది, బట్ స్టిల్ మనం ఉప్మా చేసుకోవచ్చు. సో అదే చూపిస్తుంది ఇక్కడ. జర్మన్ షాప్స్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో మనం ఏం చేసుకోవచ్చు అనేది కూడా వ్లాగ్స్లో చూపిస్తూ ఉంటాయి. ఇప్పటి నుండి ట్రై చేస్తా. సో వీళ్ళైతే నాకు తెలిసి ఇక్కడ బొమ్మ కనిపిస్తుంది, స్వీట్ లాగా ఆర్ సూప్ లాగా, అది చేసుకుంటారు అనుకుంటా. నేను దాన్నే యూజ్ చేసి ఉప్మా చేయడం చూపిస్తా. ఎగ్జాక్ట్లీ సేమ్ ప్రొసీజర్ అంతా. చిన్న చిన్న టిప్స్ ఏంటంటే, అది ఎక్కువ ఫైన్గా ఉంటుంది కాబట్టి మనం రవ్వ పోయేగానే బాగా మిక్స్ చేయాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది అనమాట. జస్ట్ ఇక్కడ పాన్ హీట్ చేసి ఒక 1 tablespoon ఆయిల్ వేసిన. ఆయిల్ హీట్ అయిన తర్వాత మన దగ్గర ఉన్న తాలింపు గింజలని వేసుకోవచ్చు. నేనైతే శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసిన. నా దగ్గర మినపప్పు లేదా అయిపోయింది. మీ దగ్గర మినపప్పు ఉంటే మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. దాని తర్వాత ఎండుమిర్చి వేసాను నేను. మీకు పచ్చిమిర్చి కావాలంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర పచ్చిమిర్చి లేదు, సో ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఇవి వేగిన తర్వాత యాడ్ చేసిన ఎండుమిర్చి. ఇవి కూడా ఒక 1 minute ఆర్ కొన్ని సెకండ్స్ వేగగానే ఆనియన్ ముక్కలు యాడ్ చేసిన. ఇది డ్రై కరివేపాకు. మీ దగ్గర ఫ్రెష్ కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు. ఇక్కడ జర్మనీలో చాలా రేర్గా దొరుకుతుంది, దొరికినా కూడా కాస్ట్లీ. ఇది నాకు ఇండియా నుండి కొరియర్ వచ్చిందనమాట. ఆ కరివేపాకు కొంచెం ఫ్లేవర్ కోసం వేస్తున్నా ఇది. అది కొంచెం వేగిన తర్వాత మనకి నార్మల్గా ఉప్మాకి వాటర్ పోసుకుంటాం కదా, సేమ్ అట్లనే. ఈ మెజర్మెంట్ అయితే నాకు కరెక్ట్గా తెలీదు, అందాగా పోసేస్తాను నేను. మీకు నార్మల్గా ఉప్మాకి ఎంత పోస్తారో అంత పోసుకోండి, సరిపోతుంది. ఇందులోనే ఒక స్పూన్ సాల్ట్ ఆర్ మీకు సరిపడేంత సాల్ట్ వేసుకోవచ్చు. ఇది బాగా మరిగిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి, సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పేసి. అప్పుడు సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. అట్లా వాటర్ బాగా మసలగానే ఇది వేసేసుకోవాలన్నమాట. ఓకే, ఈ గ్యాప్లో ఇది కూడా చూపిస్తాయి. ఇవి నియో బిస్కెట్స్ అన్నమాట. ఇవి సేమ్ మన ఇండియాలో ఇక్కడ ఒరియో కూడా దొరుకుతాయి యాక్చువల్లీ స్టోర్స్లో, బట్ లైక్ ఎవ్రీ టైం 100% దొరుకుతాయి అని చెప్పలేవు. సో అవి దొరకకపోతే మీరు ఓరియో ఫ్యాన్ అయితే ఇవి ట్రై చేయండి, నియో బిస్కెట్స్. ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి, సైజు కూడా ఆల్మోస్ట్ ఓరియో లాగానే ఉంటాయి అన్నమాట టేస్ట్. యూ కెన్ ట్రై దిస్. మనం రవ్వ పోసుకొని ఉండలేకుండా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి సేమ్ ఉప్మా ఉడికేంత టైం పడుతుంది. దీనికి కూడా ఒక 10 minutes or 15 minutes తర్వాత చూస్తే మంచిగా ఉడికిపోతుంది అనమాట. మన ఉప్మా రెడీ అయిపోతుంది. మీకు ఎవరికైనా మాడిన ఉప్మా ఇష్టం అయితే మార్చుకోవచ్చు కూడా. నేనైతే యూజువల్లీ కొంచెం బ్రౌన్గా చేస్తా కింద, మాకు అట్లనే ఇష్టం అందుకని చెప్పి. మనం 10-10:30 అనుకుంటే ఇప్పుడు 12-12:15 అవుతుంది. నిద్ర వస్తుంది. నార్మల్గా కూడా వస్తుంది. ఫస్ట్ తగిలినా కూడా నేను ఇప్పుడే ఇన్స్టాలో
శామ్ది చైది చూసి ఫీల్ అవుతున్నా. నువ్వేమనుకుంటున్నావు? వాళ్ళది వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం. పెట్టుకోమా మేము మాస్క్, చాలా మంది ఉన్నారు. ఇదంతా ఫ్లీ మార్కెట్ అనమాట. మాకు దగ్గర ఉన్న సిటీలో, కాల్స్రూహే సిటీలో ఫ్లీ మార్కెట్ అనమాట. ఇది ఫ్లీ మార్కెట్ అంటే అవుట్డోర్లో ఇట్లా బయట ఓపెన్ స్పేస్లో ఓల్డ్ అండ్ యూజ్డ్ గూడ్స్ ఉంటాయి కదా, అవన్నీ అమ్ముతారనమాట. ఇవన్నీ కొత్తవి కావు. యూజ్డ్ క్లోత్స్ ఉంటాయి, యూజ్డ్ యాంటిక్ పీసెస్ ఉంటాయి, యూజ్డ్ బ్యాగ్స్, యూజ్డ్ కెమెరాస్, యూజ్డ్ ఫర్నిచర్, యూజ్డ్ పెయింటింగ్స్, ఇట్లా అనమాట. ఏవి కొత్తవి కావు, అన్ని పాతవి అనమాట. సో యూజ్ చేసినవి అన్ని ఇట్లా పెట్టి అమ్ముతారు అవుట్డోర్స్లో. ఇది ఫ్లీ మార్కెట్. ఇదేమీ చాలా కొత్త కల్చర్ అట్లేం కాదు, 1800s నుంచే ఉందన్నమాట. ఇది ఫస్ట్ ఫ్రాన్స్లో స్టార్ట్ అయిందంట ఈ ఫ్లీ మార్కెట్. అండ్ వరల్డ్లో బిగ్గెస్ట్ ఫ్లీ మార్కెట్ వచ్చేసి ప్యారిస్లో ఉంటుందంట. ఇప్పుడు మీరు చూసేవన్నీ యూజ్డ్ గూడ్స్ అనమాట. మనకి ఏమైనా కావాలనుకుంటే చూసి నచ్చితే కొనుక్కోవచ్చు. అది వచ్చేసి ఈ ఫ్లీ మార్కెట్. ఇక్కడ కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేస్తున్నా. చాలా కొంచెం రష్ ఉండే, సో అసలు ఏమేమి దొరుకుతాయి అన్నట్టుగా కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేస్తున్నా. కొనుక్కోరా ఎవరు? చూసేటోళ్ళేనా మనలాగా అన్నారు? ఇవి కూడానా? బాగుంది కదా ఇది, పాత కాలపు దానిలాగా ఉంది. అది కూడా బాగుంది. అన్నీ మంచి వుడ్ అనుకుంటా మమ్మీ, మంచిగా ఉంది. అది కూడా బాగుంది. ఎట్లా అటు కదా అటు నుంచి వద్దులే మరి. ఇది బాగా తిరిగిన తర్వాత తినడానికి అని చెప్పేసి మెక్డీకి వచ్చినాము. చాలా మంది ఉన్నారు కదా ఇవాళ, అందుకని కావచ్చు. ఎందుకు ఎవడో కొట్టిన నా వెనకాల ఇట్లా కనిపించింది నిజంగా స్కై. అదేదో వెనకాల పడదా పెట్టిండేమో అని అనుకున్నా. బర్గర్, డిప్, అది సలాడ్ డ్రెస్సింగ్, అండ్ ఇది ఒకటి మాత్రమే తీసుకున్నాను నేను. ఇప్పుడు 11:20 అయింది అండ్ వెదర్ ఎంత కొంచెం క్లౌడీగా అట్లా ఉందన్నమాట. ఇండైరెక్ట్గా నాకు చాలా బద్ధకంగా నిద్రగా కూడా ఉంది. సో ఇప్పుడు ఇవాళ సండే, సో తొందరగా కుకింగ్ స్టార్ట్ చేయాలి. గౌతమ్ ఏమో జిమ్కి వెళ్ళిండు, మనం కుకింగ్ స్టార్ట్ చేయాలి. అండ్ ఆల్సో ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత లంచ్ చేసేసి ఒక 1 hour అట్లా రిలాక్స్ అయ్యి మనం ప్యాకింగ్ కూడా స్టార్ట్ చేయాలి. ఈ డే అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ మీరు నిన్నటి క్లిప్పింగ్స్ కొన్ని చూసుంటారు, దాని కంటిన్యూషన్ ఇదనమాట. లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రస్తుతం చూసినారా ఎట్లుందో, అన్ని స్టిక్కీ నోట్స్లు, హెడ్సెట్, కేబుల్స్. యాక్చువల్గా ఫ్రైడే రోజు ఇవన్నీ తీసేస్తాము, బట్ ఈ వీక్ అస్సలు టైం లేదు. వెయ్యింగ్ మిషన్ అక్కడ, ఎన్ని వైర్లు, ల్యాప్టాప్లు, బాటిల్. సో ఇవన్నీ క్విక్గా క్లీన్ చేసి వాక్యూమ్ కూడా చేయాలన్నమాట. లెట్స్ స్టార్ట్ విత్ షాపింగ్. ఆనియన్స్ అన్నీ ఇంట్లో సామాన్లన్నీ అయిపోయినాయి అనమాట. మేము ఇక కొనడం కూడా ఆపేసినాము, మళ్ళీ ఇంకా 2 daysలో వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి. లాస్ట్ ఆనియన్స్ డన్. బౌల్ ఇవి మీకు ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసిన కదా, అందులో ఒక సెట్ అనమాట, WMF. బాగున్నాయి బౌల్స్, మంచిగా ప్రాపర్గా యూజ్ చేసుకుంటే దాట్ గుడ్. చాప్ చేస్తున్నా, ఆన్ చేసిన. మనం కర్రీ పొయ్యి మీద వేసేసి మనం క్లీనింగ్ స్టార్ట్ చేయాలి.
అండ్ మీకు ఎవరైనా లేడీస్ కనుక ఈ వీడియో చూస్తుండి ఏదైనా మంచి ఇన్స్టా పేజెస్ ఫర్ లాంగ్ ట్రెడిషనల్ అనార్కలీస్ కానీ మంచి డిఫరెంట్ ఆర్గాన్జా శారీస్ ఆర్ ఫ్లోరల్ శారీస్ ఆర్ పట్టు శారీస్ అట్లా ఏమన్నా ఇన్స్టా పేజెస్ మీకు తెలిస్తే నాకు కంపల్సరీ నాకు ఇన్స్టాలో మెసేజ్ పెట్టండి. నా ఇన్స్టా లింక్ కింద పిన్ చేసి వస్తా ప్లీజ్. ఫస్ట్ నేను అన్ని ఇన్స్టా నుండి ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఎప్పుడైతే మింత్రా నుండి ఆర్డర్ చేయడం అట్లా చేస్తా. బట్ ఇప్పుడు చాలా స్మాల్ బిజినెసెస్ కూడా వచ్చినాయి కదా, సో సపోర్ట్ స్మాల్ బిజినెస్ అండ్ ఆల్సో ఐ వాంటెడ్ టు ట్రై ఎవ్రీథింగ్ అందుకని. బట్ దెన్ అగైన్ చాలా సూపర్ కాస్ట్లీగా అట్లయితే కొనను నేను డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ. మనం వేసుకునేదే తక్కువ సార్, దానికి అంత కాస్ట్ పెట్టడం ఎందుకన్నా ఫీలింగ్. సో కొంచెం అఫోర్డబుల్గా ఓకే మంచిగానే ఉంటాయి అని అనిపించినవి డెఫినెట్గా నాకు చెప్పండి. ఈ సండే ఎట్లా గడుస్తుంది? అండ్ ఇంకొకటి ఒక 2 వీక్స్ అవుతుంది అనుకుంటా కదా నేను వీడియో. 2 వీక్స్ ఇది పోస్ట్ చేసేసరికి మేబీ 2.5 వీక్స్ or 3 వీక్స్ అట్లా అవుతుంది అనుకుంటా. ఎందుకు పోస్ట్ చేయట్లేదు వీడియోస్ అంటే నాకు అస్సలు సీరియస్గా చెప్పాలంటే అసలు ఫుడ్ తినడానికి కూడా టైం ఉండట్లేదు అనమాట. చాలా చాలా బిజీగా ఉంటుంది. ఫుల్ వర్క్ ఉంటుంది. ఐ మీన్ ఆన్ ది ఆఫీస్ ఫ్రంట్ చాలా వర్క్ ఉంటుంది. అది కాకుండా నాకు ఒక ఎగ్జామ్ ఉండే, మొన్ననే నేను DTZ B1 ఎగ్జామ్ రాసిన అనమాట, ఒక జర్మన్ రిలేటెడ్ ఎగ్జామ్. సో ఆ క్లాసెస్ ఉండేవి, ఆ క్లాస్ తర్వాత దాని ప్రిపరేషన్ ఉండేది, దాని తర్వాత ఆఫీస్ వర్క్ చాలా ఉండేది. అది కాకుండా ఐ మీన్ ఇండియాకి వచ్చేస్తున్నాం కాబట్టి ప్యాకింగ్, క్లీనింగ్, ఇంకా ఏమంటారు షాపింగ్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. మధ్య మధ్యలో ఇన్స్టా పేజెస్ చెక్ చేయడము, ఏమైనా కావాల్సినవి ఇండియాలో ఆర్డర్ చేసుకోవడము. మేబీ ఇండియాకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తే రావచ్చు. ఎవరికన్నా ఇండియాలో కూడా వ్లాగ్స్ చేయండి, మీ ఊరు చూపించండి, మీ ఇల్లు చూపించండి, మీ మమ్మీ వాళ్ళ ఇల్లు చూపించండి. మా మమ్మీ వాళ్ళ ఇల్లు ఆఫ్ కోర్స్ మా ఇల్లు చూపించండి. అట్లా ఏమైనా అనుకుంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇండియాలో కూడా వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాం. సో కుకింగ్ ఆల్మోస్ట్ కొంచెం బ్రేక్ తీసుకునేంత పని అయింది. ఇక్కడ చికెన్ అవుతుంది అండ్ ఇక్కడ చపాతీ పిండి కలిపి పెట్టా. ఇక్కడ రైస్ కూడా కడిగి పెట్టేసి. సో ఇప్పుడు వెళ్ళి ఇల్లు క్లీన్ చేద్దాం. నా హెయిర్ని ఇగ్నోర్ చేయండి. అంతా అయిపోయిన తర్వాత జడేసుకుంటాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యాక్చువల్లీ ఇది వెయింగ్ మెషిన్ అనమాట. ఇది తీసుకొని ఒక 3 months అవుతుంది. అప్పుడు ఒక వ్లాగ్ చేసిన, అది అప్లోడ్ చేయలేదు, ఎడిట్ చేయలేదు. సో అది ఇప్పుడు అప్లోడ్ చేస్తాను దీని గురించి. దీనికి 1,00,000 of రివ్యూస్ ఉన్నాయి అనమాట. అందుకని చెప్పేసుకున్నా. ఇది ఒక యాప్ వేసుకుంటే మంచిగా అన్నీ తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ నా జర్మన్ లాంగ్వేజ్ రిలేటెడ్ బుక్స్ అనమాట. అన్ని డిఫరెంట్ స్కూల్స్ మారినా అట్లా అయ్యింది. తర్వాత నా ప్రిపరేషన్ బుక్స్, ఎక్సర్సైజెస్, పేజెస్ ఇవన్నీ ఉన్నాయి. నేను నా ఎగ్జామ్ పాస్ అయినాక ముందే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఎట్లుంటుంది అసలు, ఏమేమి ఉంటాయి, అసలు ఏంటిది ప్యాటర్న్, ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. సో ఎవరైనా మనల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నేను ఫస్ట్ టైం ఇండియా నుండి జర్మనీ వస్తున్నప్పుడు తెచ్చుకున్న పులిహోర పులుసు అనమాట. చింతపండు పులుసు. ఆల్మోస్ట్ 2 years యూజ్ చేసిన, ఇంకా కూడా ఇది పాడవలేదు. నేను ఫ్రెష్గా తెచ్చుకుందాం అని చెప్పేసి ఇది వాడేస్తున్నా ఇప్పుడు. సో
నా దగ్గర అయితే కొన్ని మిగిలిపోయిన పిండి ఉంది. 1 month 1 week అంటే ఇది ఏమైతే నాకు తెలియదు, ఎట్లా స్టోర్ చేయాలో కూడా అర్థమవుతుంది ప్రస్తుతం. అందుకని చెప్పి అన్నీ కొంచెం ఇట్లా క్లిప్ లాగా వేసేసి ఇది ఫ్రిడ్జ్లో పెడదామని అనుకుంటున్నాను. ఇదైతే రైస్ ఫ్లోర్. ఇంతకంటే బెటర్ స్టోరేజ్ వే ఇట్లా యూఎస్లో జర్మనీలో అట్లా ఉండి ఇండియాకి 1 month 2 months 3 months అట్లా వెళ్ళే వాళ్ళు అసలు ఎక్కడ స్టోర్ చేస్తారో చెప్పండి. మిగిలిపోయిన ఐటమ్స్ నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం నేను కూడా ఇది ఎంత వర్కౌట్ అవుతుందో కూడా నాకు తెలియదు. క్లీనింగ్ అంతా అయిపోయి లంచ్ కూడా చేసేసి ఇంకా మిగిలిపోయిన చిన్న షాపింగ్ ఇంటి దగ్గర స్టోర్స్లో చేసిన తర్వాత ఈవినింగ్ ఆల్మోస్ట్ నైట్ టైమింగ్స్కి మా లగేజ్ బ్యాగ్స్ అన్ని తీసుకున్నాము. ఇవాళ మండే, మాకు ఎల్లుండి ఉందన్నమాట ఫ్లైట్. సో ఇప్పుడే మొత్తం కంప్లీట్గా షాపింగ్ జస్ట్ ఇప్పుడే అయింది. మండే నైట్ 8 PM అవుతుంది ఇప్పుడు. సో సర్దేసుకుందాం అని అనుకుంటున్నాము. సో దట్ రేపు నైట్ ఏమైనా మిస్ అయితే ఆర్ ఇంకేమైనా గుర్తొస్తే రేపు నైట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడే సూట్ కేసెస్ తెచ్చినాము. చూస్తున్నారు కదా ఆ 4 సూట్ కేసెస్. అండ్ అయ్యో అట్లా అయిపోయాలి. ఇవి చిన్న చిన్న చాక్లెట్స్ ఆర్ గిఫ్ట్స్ అవన్నమాట. అండ్ ఇక్కడ నుంచి మనం వెళ్ళేటప్పుడు పెద్ద తీసుకెళ్లేది ఏమి ఉండదు, బట్టలు కూడా పెద్ద తీసుకెళ్లేది ఏమి ఉండదు. ఏమైనా అక్కడి నుంచి వచ్చేటప్పుడు మాత్రమే తీసుకొచ్చేది ఉంటుంది కదా. అది ఎంతమందికి వెళ్ళడం కంటే ఈ వెళ్ళే ముందు ఉండే ప్రిపరేషన్ ఎంతమందికి ఇష్టం నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను కూడా అదే కేటగిరీ. వెళ్ళడం కంటే కూడా వెళ్ళే ముందు ఉండే ప్రిపరేషన్ ఎగ్జైటింగ్గా మంచిగా అనిపిస్తుంది. నా వర్కింగ్ అంట సర్లే. ఇప్పుడు మనకు వాట్సాప్ సరే ఓకే పని చేయకపోయి మనకేం పని ఉంది వాట్సాప్. సో నేనైతే వింటర్ జాకెట్తో స్టార్ట్ చేస్తున్నా, ఎందుకంటే రిటర్న్ వచ్చేటప్పుడు ఆల్రెడీ ఇప్పుడు చలి స్టార్ట్ అయింది. రిటర్న్ వచ్చేటప్పుడు చాలా చలి ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్త. ఐఫోన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేయగానే నేను వీడియో రన్ అవుతుంది అనుకొని తీస్తూనే ఉన్నా, మాట్లాడుతూనే ఉన్నా. అది మధ్యలో వస్తే ఆగిపోయింది యూట్యూబ్ మెమరీ ఇష్యూస్. ఇప్పుడు కష్టపడి కొన్ని వీడియోస్ని అప్లోడ్ చేసిన. అసలు జర్మనీ నుంచి ఇండియాకి వెళ్ళేటప్పుడు అసలు ఏమేమి తీసుకెళ్ళాలి అనేది ఎప్పుడు నాకైతే కన్ఫ్యూజనే. నాకు అనిపిస్తుంది జర్మనీలో దొరికేవన్నీ ఇండియాలో ఇంకా బెటర్ ప్రైసెస్కి బెటర్ క్వాలిటీతో దొరుకుతాయని నా పర్సనల్ ఫీలింగ్. సో ఓన్లీ బెటర్ ఆప్షన్స్ అంటే నాకు తెలిసి నాకైతే చాక్లెట్స్ అండ్ ఆల్సో ఆల్కహాల్ డ్రింక్స్ అనమాట. అండ్ బ్యాగ్స్ ఆర్ ఓకే అండ్ జాకెట్స్ ఇవి తప్ప నాకు ఏవి బెటర్ అనిపించవు జర్మనీలో. అండ్ జర్మనీలో కొన్ని జాకెట్స్ మంచి మంచి జాకెట్స్ మన ఇండియన్ వెదర్కి సూట్ అవ్వవు, అట్లీస్ట్ సౌత్ ఇండియన్ వెదర్కి సూట్ అవ్వవు అనేది నా ఫీలింగ్. సో మీరు జర్మనీలో ఉంటూ జర్మనీ నుంచి ఇండియా వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్తారో, ఏవి ఇంకా బాగుంటే లేదు ఇది బాగుంటుంది ఇక్కడ అని అనుకుంటే మాకు డెఫినెట్గా చెప్పండి. మేము కూడా నెక్స్ట్ టైం అవి తీసుకోవడానికి ట్రై చేస్తాము. ఇవేమో ఇండియా నుంచి జర్మనీకి తెచ్చుకొని ఇక్కడ కొంచెం నాకు అది ఏమో నచ్చక ఆర్ మాడిపోతున్నాయి అని చెప్పేసి అట్లా నచ్చక రిటర్న్ తీసుకెళ్ళిపోతున్నాం అనమాట. ఇది క్యాస్ట్ ఐరన్ దోశ పెనం అండ్ ఇంకొకటి కూడా ఏదో పెనం, అది రస్ట్ పడుతుంది అండ్ చాలా మారుతుంది మధ్యలో అండ్ చుట్టూ సరిగ్గా కాలట్లేదు. అట్లా డిఫరెంట్ కంప్లైంట్స్ వల్ల ఇవి రిటర్న్ తీసుకెళ్ళిపోతుందా. అండ్ ఇవే కాకుండా ఏమైనా కట్ అయిన గోల్డ్ చైన్స్ ఆర్ తెగిపోయిన గోల్డ్ చైన్స్ అట్లాంటి గోల్డ్ ఏమైనా రిపేర్స్ ఉంటే అవి కూడా తీసుకెళ్ళచ్చు. అంటే ఎవరైనా వెళ్ళే వాళ్ళు చూస్తున్నట్టయితే మర్చిపోతే గుర్తొస్తాయని చెప్పేసి చెప్తున్నా. సో అలాంటి రిపేర్ ఉంటే అన్ని ఇండియాకి వెళ్ళిపోయి చేయించుకోవాలి. మంచిగా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను, పిచ్చి పిచ్చిగా పెట్టుకున్నా. షోనెస్ ప్రాపర్ అయిన స్లెస్టెస్ మామ్. ఇప్పుడు దీన్ని అయ్యో నా దగ్గర కూడా ఆ బ్యాగ్ ఉంది, నేను కూడా పెట్టుకోవచ్చు కదా అట్లా. అయ్యో ఫ్లాష్ లైట్ వస్తుంది, బాగుంది. నేనే చూపించిన నీకు, నేనే
వావ్, బాగా చెప్తున్నా కదా, ఇంకేమైంది? వద్దు అయినా కూడా ఇవ్వడం. టైం వేస్ట్ చేస్తాను అంతా. ఇవి నెక్స్ట్ డే మష్రూమ్స్ అనమాట. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూసా. యాక్చువల్లీ ఇక్కడ మష్రూమ్స్ చాలా చోట్ల కనిపిస్తాయి. అవి తెంపుకోవచ్చు. తెంపుకొని అన్ని మష్రూమ్స్ తినేవి ఉండవు, కొన్ని టాక్సిక్ ఉంటాయి, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తే అప్పుడప్పుడు చచ్చిపోతారు కూడా అంట. సో మష్రూమ్స్ అన్ని కలెక్ట్ చేసి మీకు దగ్గరలో ఉన్న సిటీ సెంటర్లో వెళ్ళి, అంటే ఒక ప్లేస్ ఉంటుందంట, అది ఎక్కడో మీరు తెలుసుకొని అక్కడికి వెళ్ళి చూపిస్తే అవి టాక్సికా లేకపోతే తినేవా అని చెప్పేసి వాళ్ళు చెప్తారంట. ఇది నాకు రీసెంట్గా తెలిసిన ఇన్ఫర్మేషన్, అందుకే షేర్ చేసుకుంటున్నా. ఇది నెక్స్ట్ డే మార్నింగ్, అంటే మా జర్నీకి ముందు డే అనమాట. మాకు నెక్స్ట్ డే ఫ్లైట్ ఉంది. ఆ ముందు డే మేము కరోనా టెస్ట్ కోసం అని చెప్పేసి వచ్చినాము. ఇది ఇన్సూరెన్స్లో కవర్ అవ్వదు, పెయిడ్ టెస్ట్ అనమాట. డిఫరెంట్ సెంటర్స్లో డిఫరెంట్ కాస్ట్ ఉంది. మాకు ఇద్దరికి అయితే €60 పడింది ఈ PCR టెస్ట్కి. సో ఫ్లైట్ ఎక్కాలంటే డెఫినెట్గా ఈ టెస్ట్ రిపోర్ట్ నెగటివ్ అయి ఉండాలి. అండ్ అది కూడా టెస్ట్ 72, మీరు ఫ్లైట్ బోర్డ్ చేసే టైంకి వితిన్ 72 hours, బిఫోర్ 72 hours ఉండాలన్నమాట, టెస్ట్ చేసి ఉండాలి. అందుకని చెప్పి నెక్స్ట్ డే ఫ్లైట్ ఉంటే ముందు డే మార్నింగ్ మేము టెస్ట్ చేసుకున్నాము. సో మీకు కంప్లీట్ ప్రొసీజర్, అసలు ఏమేమి చేయాలి, జర్మనీ నుంచి ఇండియాకి వెళ్ళాలంటే మేము ఎట్లా వెళ్ళినాము, ఏమేమి ప్రొసీజర్స్, ఏమేమి ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాలి, అదంతా కూడా నేను నెక్స్ట్ రాబోయే వీడియోలో చెప్తా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. Yeah, that's it for today's video. Thanks for watching my video till the end. ఇక్కడ వరకు చూసి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే డెఫినెట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, సీ యూ సూన్.